వెల్కమ్ బ్యాక్. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మేనిఫెస్టోలో చమురు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఇంధనాన్ని విక్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధనం ధరల మోత కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు జానకి, వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి మల్లేడి బాబీ, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. చేసేది ఏంటంటే మన ఎంఆర్ఓ గారి ద్వారా వినతిపత్రం వేస్తున్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించి ఈ రాష్ట్రంలో రైతులు, రవాణా రంగం, అక్వా రంగం, వివిధ రంగాలన్నింటినీ ప్రజల్ని ఆదరించాలని, లేకపోతే ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులు పెరిగి అనేకమైన ఇబ్బందులు పడతారు. కానీ దయచేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, అయ్యా మీ మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారో దాన్ని అమలు చేయండి. ఎప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము, ఉన్న ధరలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీ మాట నిలబెట్టుకోమని చెప్తున్నాం. లేకపోతే ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పి మిమ్మల్ని డెఫినెట్గా గట్టి దింపుతారని చెప్తున్నాం. జై జగన్. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. మీరు ఏదైతే మేనిఫెస్టో సాక్షిగా పెంచము, తగ్గిస్తామని చెప్పారో ఆ మాటని దొంగలు తొక్కి మీరు మేనిఫెస్టో సాక్షిగా మీరు అబద్ధపు అసత్యపు ప్రచారాలతో, మోసపు మాటలతో గద్దెనెక్కి మేనిఫెస్టోను కించపరుస్తూ మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయానికి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తలెత్తుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని మరి చేత్కరించుకుంటున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు మీరు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు పెంచిన ధరల వల్ల సంవత్సరానికి 3,192 కోట్లు ప్రజల మీద అర్థమైన భారం పడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు, మీరు విజనరీ సీఎం అవుతారు. ఇంకా మొత్తం ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ఐటీ సెక్టర్ కాడించి అన్ని నేనే డెవలప్ చేస్తా ఉంటారు. అమరావతి పేరు చెప్పి గత కాలం మీరు ప్రభుత్వ పరిపాలన చేస్తారు. ఇక్కడి వరకు అక్కడ ఎంత ఒక చిన్న బిల్డింగ్ కూడా పర్మనెంట్ బిల్డింగ్ అట్లా లక్షల కోట్లు అమరావతి పేరు మీద మీరు ఖర్చు చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి మీరు జవాబుదారీతనం వహించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు మీ